అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఆగస్టు మాసం 24వ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పుకు సంకేతాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది. కానీ అదే సమయంలో ఒక చిన్న పొరపాటు చేస్తే చేతికి వచ్చినటువంటి అవకాశం జారిపోవచ్చు. ముఖ్యంగా ఈ 3 విషయాలలో జాగ్రత్తగా ఉంటే రేపటి రోజు మీకు అనుకూలంగా మారుతుంది. ఆ యొక్క 3 విషయాలు ఏమిటి, ఎక్కడ లాభం వస్తుంది, ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, చివరిలో మీ యొక్క రాశికి సంబంధించినటువంటి ప్రత్యేక పరిహారం కూడా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మొత్తం మీద చూస్తే మిశ్రమ ఫలితాలతో పాటు మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి రోజు. మీరు గత కొంతకాలంగా ఒక విషయం గురించి ఆలోచిస్తూ అది ఎప్పుడు పూర్తవుతుంది అని ఎదురు చూస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి ముందడుగు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగిపోయినటువంటి పని మళ్ళీ కదలటం, ఆలస్యమైనటువంటి సమాచారం రావటం, మీకు ఉపయోగపడే వ్యక్తి నుంచి సహాయం అందటం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చు. రేపు మీరు ఏ పనిని ప్రారంభించినా తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. ఈ యొక్క రాశి వ్యక్తులకు సాధారణంగా ఇతరుల యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవటమే స్వభావంగా ఉంటుంది. అయితే రేపు ప్రతి ఒక్కరి మాటలను నమ్మి నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దు. మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలలో ఆలోచనలకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వండి. ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు కార్యాలయంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు గతంలో చేసినటువంటి పనిని పూర్తిగా ఉన్నత అధికారులు గమనించే అవకాశం ఉంటుంది. కొంతకాలంగా మీ యొక్క కష్టానికి తగినటువంటి గుర్తింపు రావడం లేదని అనిపిస్తే రేపు ఆ యొక్క పరిస్థితిలో చిన్న మార్పు కనిపించవచ్చు. మీ యొక్క పని నచ్చినటువంటి వ్యక్తి కూడా మీకు అనుకూలంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే ఉద్యోగ ప్రదేశంలో అనవసరమైనటువంటి వాదనలు, వ్యక్తిగత విషయాల చర్చలు, సహోద్యోగుల గురించి మాట్లాడటం వంటివి పూర్తిగా తగ్గించండి. మీరు ఒక మాట సరదాగా చెప్పినా అది వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు మీ యొక్క పనిని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం చాలా ఉత్తమం. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు ఉద్యోగానికి సంబంధించినటువంటి చర్చ ఉంటే ధైర్యంగా మాట్లాడండి. మీలో ఉన్నటువంటి ప్రతిభను తక్కువగా అంచనా మాత్రం వేసుకోవద్దు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా రేపు ఆశాజనకమైనటువంటి రోజు. ఇప్పటికే అప్లికేషన్ పెట్టి సమాధానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి సమాచారం అందవచ్చు. ఇంటర్వ్యూ లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులు రేపటి రోజు కొత్త పరిచయాలు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ద్వారా మరొక అవకాశం రావచ్చు. గతంలో పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి మళ్ళీ సంప్రదింపులు జరపడానికి, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయం మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొత్త భాగస్వాములు మొత్తం మీద పెట్టుబడులు పెట్టే ముందు అన్ని విషయాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. డబ్బు విషయంలో రేపు ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోండి. డబ్బు వస్తుందని భావించి ముందుగానే ఖర్చు చేయవద్దు. చేతికి వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని భద్రపరచుకోవటం చాలా మంచిది. అవసరం లేనటువంటి వస్తువులను కొనడం, ఇతరుల మాటలు విని ఆర్థిక నిర్ణయాలను తీసుకోవటం రేపు అంత మంచిది కాదు. మీకు రావాల్సినటువంటి డబ్బు ఆలస్యమై ఉంటే దాని గురించి మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుంది. వెంటనే మొత్తం మీద డబ్బు చేతికి రాకపోయినా దానికి సంబంధించినటువంటి మార్గం కూడా ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకరికి అప్పు ఇవ్వవలసి వస్తే తిరిగి ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా
స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలను తీసుకోండి. కుటుంబ విషయాలలో రేపు కొంత ప్రశాంతత కూడా కనిపిస్తుంది. ఇంట్లో పెద్దవారి నుంచి ముఖ్యమైనటువంటి సలహా అందవచ్చు. మీ యొక్క కుటుంబంలో చాలా కాలంగా చర్చలో ఉన్నటువంటి ఒక విషయం కూడా మళ్ళీ ప్రస్తావన కూడా రావచ్చు. మీరు కోపంగా స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు ఉన్నట్లయితే వాటిని పెద్ద సమస్యగా మార్చవద్దు. ఎదుటివారు ఏమి చెప్పాలనుకుంటున్నారో పూర్తిగా విన్న తర్వాత స్పందించండి. రేపు మీ యొక్క మాట కంటే మీ మాట చెప్పే విధానంలో చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. ప్రేమ విషయాలలో ఈ యొక్క రాశి వ్యక్తులు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఇష్టపడే వ్యక్తి నుంచి ఒక మెసేజ్ లేదా కాల్ రావచ్చు. అయితే వెంటనే భవిష్యత్తు గురించి పెద్ద నిర్ణయాలను తీసుకోవటం కంటే కొంత సమయాలను తీసుకొని పరిస్థితులను అర్థం చేసుకోవటం చాలా మంచిది. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా రేపు ఒక సంబంధం గురించి సమాచారం రావచ్చు. కుటుంబ సభ్యుల ద్వారా లేదా పరిచయస్తుల ద్వారా బంధాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సంబంధం